ఆదోనిలో జైభీం యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ ఓఎస్ శాంత, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, మహిళా న్యాయవాది సావిత్రి, పాత్రికేయురాలు తస్లిమా, సంఘ సంస్కర్త గౌరమ్మ. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొన్న మహిళలను శాలువా, పూలమాలలతో సన్మానించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, నాటికి నేటికి స్త్రీల పరిస్థితులు మారాయి. 4 గోడల మధ్య వంటిల్లే స్వర్గంలా భావించే మహిళలు ఇప్పుడు జనజీవన స్రవంతిలో ఒక విశిష్టమైన శక్తిలా కలిసిపోయి అంచెలంచెలుగా ఎదుగుతున్నారని అన్నారు. అభినందించవలసిన విషయం, విద్యారంగంలో బాలికలదే అగ్రస్థానం. ఆనందించాల్సిన విషయం, వృత్తి, విద్యా కోర్సులు, ఉద్యోగాలలో, రాజకీయాలలో స్త్రీలకు ప్రాముఖ్యత. స్త్రీలు సమంగా, నేర్పుగా, అంకిత భావంతో పనిచేస్తారు. ఒక స్త్రీ విద్యావంతురాలైతే మొత్తం కుటుంబం విద్యావంతం అయినట్లు లెక్క. అప్పుడు సమాజం, దేశం మొత్తం విద్యావంతంగా మారుతుంది. వీటన్నిటిని ప్రతి ఒక్కరూ గుర్తించుకొని సమాజంలో స్త్రీలను గౌరవిస్తూ, స్త్రీలను అన్ని విధాలుగా వారికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగనివ్వాలని, ప్రతి కుటుంబంలోనూ ఒక ఆడపిల్ల ఉండేలా మనందరం కృషి చేయాలని అన్నారు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ చదివే కారణమని, చదువుకున్న ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళకు ఏదో ఒక రోజు ఉన్నత అవకాశాలు వస్తాయని, ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో ఆడపిల్లను చదివించే విధంగా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ వంతుగా సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి సన్మానించిన ఆదోని జైభీం యూత్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైభీం యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆదోని మహిళలకు అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. అదేవిధంగా మహిళలు అన్ని దాంట్లో ముందుకు రావాలా అని కోరుకుంటున్నాను. అదేవిధంగా చదువుతోనే అందరికి ముందుకు వచ్చేది, చదువు పోవాలని కోరుకుంటున్నాను. మహిళలని, పిల్లలందరినీ చదివించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహిళలను గౌరవించి నాకు ఇంత ఇదిగా చేసిన అందరికీ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ కూడా. ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ పిలిచి సన్మానించినందుకు జైభీం సభ్యులందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా చెప్పడం ఏంటంటే, ఈరోజు ఒక్కరోజే కాదండి మహిళా దినోత్సవము, ప్రతిరోజు మహిళా దినోత్సవమే. ప్రతిరోజు ఆడవాళ్ళు లేకపోతే ఏ రంగంలోనూ కూడా ఏ రోజు కూడా రోజు గడవదు ఎవరికి కూడా. కాబట్టి ఈరోజు ఒక్కరోజు గుర్తించినందుకు కాకుండా ప్రతిరోజు కూడా గుర్తించి మహిళలందరినీ కూడా గౌరవించాలని కోరుకుంటున్నాము. అందరికీ కూడా ఇందాక మేడం చెప్పారు, చదువుతోనే అభివృద్ధి సాధిస్తాము. చదువు వల్లనే అభివృద్ధి, ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా చదువు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అందరినీ కోరుకునేది ఏంటంటే, ప్రతి ఒక్క ఆడపిల్లని చదివించండి. ఇంకొక విషయం, ఇక్కడ మీ అందరికీ కూడా తెలుసు, మనకు ఆదోనిలో ఎక్కువ బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఇది ఆఫ్ ద రికార్డ్ అయినా సరే, ఆన్ ద రికార్డ్ అయినా సరే అందరికీ తెలిసిన విషయము. అమ్మాయిలని బాల్య వివాహాలు చేయించకుండా చదివించి వాళ్ళని ఉన్నత స్థితిలో పెట్టి వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇచ్చిన తర్వాతనే పెళ్లిళ్ళు చేయాలి. అండ్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితేనే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు నెరవేర్చుకోగలరు. కాబట్టి అందరినీ చదివించి మహిళలందరినీ అభ్యున్నతి కొరకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జైభీం సభ్యులకు ధన్యవాదాలు. ఎందుకంటే జైభీం అనే ఒక యూనియన్ ఫామ్ చేయడం ఒక మంచి విషయం. అంబేద్కర్ గారు ఏమంటారంటే, ఒక అడుగు వేసామంటే దాని వెనక ఒక ఆలోచన ఉంటుంది. ప్రతి ఆలోచన ఒక అడుగు రూపంలో ముందుకెళ్తేనే అది సాధ్యం అవుతుంది. అంటే మీకు ఒక ఆలోచన, మహిళా దినోత్సవం రోజు మహిళలకు సత్కరించాలని ఒక చిన్న మీకు ఆలోచన వచ్చింది. అది మీకు ఒక ముందడుగు వేయడానికి ఒక మంచి అవకాశం.
అంటే మహిళలు కూడా మీతో పాటు నడవడానికి, మీ ముందు ఉండడానికి, మీ వెనకాల ఉండడానికి, మిమ్మల్ని ప్రోత్సహించడానికి మీరు వేసిన మొదటి అడుగు ఈ ఇన్ఫర్మేషన్ పోతుంది. అక్కడ చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది, అప్పుడు అంగన్వాడీ టీచర్స్ కి బెదిరింపు కాల్సి వస్తున్నాయి, మా పెళ్లి మేము చేసుకుంటాం మీకేంటని. అది కాదు, వాళ్ళు ఎవరైనా వీటిలో సమస్య వస్తే ఒక జై భూమ్ అనే ఒక యూనియన్, ఒక సంస్థ ఉంది, యూత్ ఉంది, వాళ్ళు దేనికైనా సిద్ధము, తన్నులు తినడానికి సిద్ధము, తన్నడానికి కూడా సిద్ధము అనే వేలో మీ టీం గాన ముందుకు వెళ్ళగలిగితే, మన టీం అనేదే కాదు, మన పేరు అనేది కాదు, మనం పెట్టిన ఏదైతే భీమ్ అనే ఒక పదం మీరు పెట్టారో దాన్ని సార్థకత చేసిన వాళ్ళం అవుతాం. ఇదే టీము ముందుగా రాజకీయాలలో వచ్చేకి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి వీధిలో సమస్యలు మీరు పరిష్కరించగలిగితే ఆ వీధికి కౌన్సిలర్ మీరే. ఆ వీధి కౌన్సిలర్ గా మీరు ఆ వీధిలో చేయగలిగితే నెక్స్ట్ మున్సిపల్ కమిషనర్స్ మీరే. అక్కడి నుండి ఎదిగి ప్రతి అసెంబ్లీకి ఒక ఎమ్మెల్యేగా, ఒక మంచి నాయకుడిగా ఎదగాలి అని అంటే ఆలోచన విధానము మారాలి. ఇప్పుడు మీరు చేస్తున్న ఆలోచన విధానము మొదటి మెట్టు అని నేను భావిస్తున్నాను. 100లో ఒకరిగా కాకుండా ఒక్కొక్కరు 100 మందితో శక్తిగా మనం ఎదగాలి అని నా కోరిక. ఇవన్నీ మీరు సాధిస్తారని, మీకు ఆ పట్టుదల ఉందని నాకు అనిపిస్తుంది. మీకు ఎలాంటి సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఒక మహిళగా మీరు నాకు ఎంత గౌరవం ఇచ్చారో అదే గౌరవం మీకు, మీ టీంకు ఇస్తూ మీకు ముందంగా తోడుగా నీడుగా ఉంటానని మాటిస్తున్నాను. నా పేరు సావిత్రి, నేను అడ్వకేట్. థ్యాంక్ యూ. తగ్గించాలనే ఉద్దేశంతో అప్పుడు మొదలైనటువంటి వారి నిరసన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరగడం జరిగింది. అయితే ఇది మొత్తం ప్రపంచ దేశాల్లో 1975లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రకటించడం జరిగింది అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా. అయితే ప్రతి రైతు కూలీలు అయినా, కార్మికులు అయినా, వాళ్ళ హక్కులేంటి, వాళ్ళ పరిస్థితులేంటి, వాటి గురించి కూడా మనం ఆలోచించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్త్రీలు పురుషులు అందరూ ఈక్వాలిటీ అని అంటున్నారు, అది మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం సమాజంలో చూడాలి అని అనుకుంటే ఫస్ట్ దానికంటే ముందు మన ఇంట్లో చూడాలి. మన ఇంట్లో అందరు యూనిటీగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈక్వాలిటీ మేల్ ఫీమేల్ అని అలా చూడకుండా ఈక్వల్ గా ఉంటే ఏదైనా కూడా మనం సమాజంలో ధైర్యంగా ఉంటామని నేను ఈ సభాముఖంగా కోరుతున్నాను. జై భీమ్ యూత్ సభ్యులందరికీ ధన్యవాదాలు. హక్కు ఇవ్వాలి, విద్యా హక్కు ఇవ్వాలి, ప్రతి వేతన హక్కు ఇవ్వాలి అని పోరాడిన వ్యక్తులను మన అంబేద్కర్ సాహెబ్ గారు ముందున్నారు. ఇంకొక విషయం వస్తే, మనకు ఆడవాళ్ళే కదా ఈ మధ్యన ఆడవాళ్ళ మీద అగత్యాలు ఎక్కువైపోయినాయి. ఆ అగత్యాలు కారణం అంటే వాళ్ళ యొక్క ఆలోచించే విధానం. ఆ ఆలోచించే విధానం దేని వల్ల సరవుతుందంటే విద్య. సరైన విద్య అందుకే ప్రతి ఒక్కరికి కరెక్ట్ గా ఎలా వెళ్తారు. ముఖ్యంగా చెప్తే మనం లేడీస్ కి అందరూ అనుకుంటున్నారు లేడీస్ ఇంట్లోనే ఉండాలి, వెట్టి చాకరీ చేయాలి. అలా కాదు. ఇప్పుడు చూస్తే ప్రథమ పౌరులుగా మన ఆదోని మన చైర్మన్ అయినటువంటి శాంత మేడం గారు ఈరోజు ఎంత ముందుకు వచ్చారు. సో మేడం లాగా ప్రతి ఒక్క ఆడవాళ్ళు మన ఆదోని పట్టణంలో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి వారి యొక్క సూచనలు పాలిచ్చే తల్లులకి పరిపాలించడం ఒక లెక్క కాదు. సో ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. మనం ప్రతి ఒక్కరు స్త్రీలను గౌరవించాలి అని నేను కోరడం అనేది. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి నా జైభీం సభ్యులకు మరియు మీడియా ఇన్ఛార్జీలకు మరియు ఇక్కడ వచ్చిన పెద్దలకు పేరు ధన్యవాదాలు కోరుకుంటున్నాను. జై భీమ్, జై హింద్. ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారాలు. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మహిళా మూర్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మనం సంస్థ తరఫున మేము చేస్తున్నాం కాబట్టి అంబేద్కర్ గారు మహిళల హక్కుల కోసం ఏం చేస్తారో ఆయన ఒక 2 కొటేషన్లను మనం తలుచుకొని, అంటే ఒక స్మరించుకొని మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. అంబేద్కర్ గారు ఏమన్నారంటే, మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిటీ బై ద ప్రోగ్రెస్ ఆఫ్ అచీవ్డ్ బై ద విమెన్ అని. అంటే ఏదైతే సాధిస్తారో దాన్ని బట్టి ఒక సంఘం యొక్క ఒక సమాజం యొక్క ఒక ప్రాంతం యొక్క అభివృద్ధిని దాంతోనే కొలవాలి, అదే కొలవనమని అప్పట్లోనే అంబేద్కర్ గారు చెప్పారు. అదేవిధంగా మహిళల యొక్క ఆస్తి హక్కు కోసం కానివ్వండి, తర్వాత మహిళల యొక్క ఓటు హక్కు కోసం. ఎందుకంటే బయటకు వస్తే ఇక్కడ వాష్రూమ్స్ లేవు, ఎక్కడ మీ టైంకి ఇంటికి చేరుకోకపోతే ఇబ్బంది పడతాము అని కొన్ని నీళ్లు తాగి ఇప్పటికీ బయటికి ఇది ఫ్యాక్ట్. మీరు ఎక్కడైనా మీరు జనరల్గా అడగండి, మీరు బయట ఎవరైనా మీరు పబ్లిక్ టాక్ తీసుకున్నా కూడా మీకు తెలుస్తుంది. అలాగే చాలా ఏరియాల్లో ముఖ్యంగా దళిత బీసీ వాడల్లో మేడం
ఇప్పటికీ మరుగుదొడ్లు లేవు. అంటే కనీసం మహిళలు గౌరవంగా బతకలేకపోతున్నారు మన ఇక్కడ ఆధునిక పట్టణంలో. సో మేము మీకు ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ముందు మహిళలు ఇలా బహిర్భూమికి వెళ్లకుండా మీరు కఠినమైన చర్యలు తీసుకుని ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లు నిర్వహించాలని, వాళ్ళ గౌరవాన్ని కాపాడాలని మేము ఈరోజు ఈ మహిళా దినోత్సవం రోజున మహిళల గౌరవాన్ని కాపాడాలని మేము ఈరోజు మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అవకాశం కల్పించిన అందరికీ, ముఖ్యంగా మా జై భీమ్ యూత్ కు అలాగే వచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై భీమ్.